श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज सद्गुरु भरद्वाज महाराज की गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మతనందుకు అనే గ్రంథంలోని 4వ అధ్యాయంలో ఆనందం గురించి మన పరిణతి మేరకి తెలుసుకుంటున్నాం. ఎందుకు పరిణతి చెందుతున్నామంటే ఇందులోని అంశాలని సంపూర్ణంగా విపులీకరంగా అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలంటే ఎంతో శాస్త్ర విజ్ఞానం కావాలి. శాస్త్ర జ్ఞానం కాదు, శాస్త్ర విజ్ఞానం కావాలి. కానీ ఆ శాస్త్రము విజ్ఞానము జ్ఞానము మన పరిధిలో చాలా తక్కువ. ఎందుకంటే మనం పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు. మనకి అర్థమయ్యే రీతిలో దాని సరైన ఉదాహరణ గురించి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే పూర్తిగా ఈ సబ్జెక్ట్ మీద మనం పట్టు సాధించలేకపోవచ్చు, కానీ అందులో భావాన్ని మాత్రం గ్రహించగలం, ఆ భావాన్ని మాత్రం పట్టుకోగలం. ఆ భావాన్ని అనుభూతి చెందినా కూడా మన జన్మ ధన్యం. ఇప్పుడు ఆనందము, ఇప్పుడు టాపిక్. ఇప్పుడు ఆనందము, సంతోషము, శోకము 3 ఉన్నాయి. 3 ఒకటే అని ఇంచుమించు మనం అనుకుంటున్నాం ఈ సత్సంగం లేక ముందు. సుఖమైన, సంతోషమైన, ఆనందం అని ఒకటే బాగుంటుంది. సుఖం అంటే శరీరం సంబంధించింది, సంతోషం అంటే మనసుకు సంబంధించింది, ఆనందం అంటే హృదయానికి సంబంధించింది. ఆనందానికి వస్తువులకు సంబంధం ఉండదు, వ్యక్తులకు సంబంధం ఉండదు, పరిస్థితులకు సంబంధం ఉండదు. ఆ 3 లేకపోయినా ఆనందం ఉండగలం. ఆ ఆనందం ఎక్కడుంది? బయట నుంచి రాదు, అది మనలోనే ఉంది. అది ప్రతి సత్వం నేర్చుకుంటూనే ఉన్నాం, కానీ ఆ విన్నతసేపే మనం భావిస్తున్నాం. తర్వాత దాన్ని మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు వ్యక్తులు దూరమైన, వస్తువులు ఉండడం లేకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వారు ఆనందంగా ఉండగలరు. అది నిజమైన ఆనంద స్థితి. ఆ స్థితికి వెళ్ళడానికే మానవ జన్మ వచ్చింది. ఆ స్థితి లేదనుకోండి, అన్ని జీవులలాగే మనం ఉంటున్నాం. దానికి ఆకలి ఉంది, దానికి నిద్ర ఉంది, దానికి భయం ఉంది, దానికి మైదనం ఉంది, దానికి ఆందోళన ఉంది. మనకు ఉంది కదా. వాడికి లేని స్త్రీ ఒకటి మనకు ఆలోచన భగవంతుడు ఇచ్చాడు, గొప్ప ఆలోచన ఇచ్చాడు, ప్లస్ ఫ్యాక్ ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు, వాడు కూడా స్వేట్ ఇచ్చాడు. పళ్ళు కోసుకుంటావా, ఇద్దరు నరకుతావా, లేక బియ్యం నరుక్కుంటావా? అది మన ఫ్రీడమ్ ఇచ్చాడు, దాన్ని మనం తట్టుకోగలగాలి. ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం. తిరిగి మన జీవితం పతనం అవుతుంది, తిరిగి జన్మలు వస్తాం మళ్ళా. ఎందుకంటే ఒక వస్తువు ఇచ్చిన తర్వాత సరే ఉపయోగించలేకపోతే ఈ వస్తువు తిరిగి మన చేతికి ఎవరిని ఇస్తారంటారా? అట్లాగే ఈ దేహం భగవంతుడు ఇచ్చాడు, మీరు సజ్జనం చేసి అనుకోండి, తిరిగి ఈ దేహం నీకు ఇచ్చి ఏం ఉపయోగం? తిరిగి జనం అంటే ఏమిటి? అడ్డంగానే కొడుతుంది, అడ్డంగానే జరుగుతుంది. తిరిగి జనం అంటే అన్ని జనులు అంతే. కానీ మనిషి పుట్టేది అడ్డంగానే పుడుతున్నాడు, ఒకరితో ఎదుగుతున్నాడు. ఇది మనం అనుక్షణం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆనందంలో అందరూ అంతు లేని సంతోషం కోసమే పాల్గొస్తున్నారు. ఆ సంతోషం ఎలా ఉండాలి? దానికి అంతం ఉండకూడదు, ఎప్పుడు నిరంతరం ఉండాలి అని అందరూ కోరుకుంటారు. దుఃఖం ఎవరు కోరుకుంటాం? దుఃఖం ఎవరు కోరుకోం. మరి ఆ తిరుగులే సంతోషాన్నే ఆనందం అంటారు. ఆనందానికి నిర్వచనం ఇది. తిరుగులే సంతోషం అంటే ఏమిటి? అది నిరంతరం శాశ్వతంగా జీవనదిలాగా ఉంటుంది. జీవ సంతోషం ఉన్నప్పుడే దాన్ని ఆనందం అంటారు. నది చిన్న పాయ, దాన్ని జీవనదండ్రం నది అంటారు. ఆ నది అనేక రోజులతో కలుస్తుంది, పిల్లకాలతో కలుస్తుంది. గంగ అంత పెద్ద నది కాదు, గంగ ఎక్కడో చిన్న పాయ,
అనేక పిల్లలు అది మహానది అయింది. ఆ మహానది నిరంతరం ప్రవహించడం వల్ల జీవనది అయింది. అలాగే సంతోషం కూడా నిరంతరం ఉన్నప్పుడే దాని ఆనందం అంటారు. ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. అనుకూలంలోనే కాదు, ప్రతికూలంలో కూడా బ్రేక్ కాకూడదు. అలా అనుకూలంలో ఒకే విధంగా, ప్రతికూలంలో ఒకే విధంగా ఉండగలిగితే అది నిజమైన ఆనందము. అది ఎలా వీలవుతుంది అంటే అది అభ్యాసం ద్వారా వీలవుతుంది. దాని మీద శ్రద్ధ కేంద్రీకృతం అయితే వీలవుతుంది. ఆ లక్ష్యం చేరుకోవాలనే పట్టుదల ఉంటే వీలవుతుంది. లేదండి మాకు ఈ చదువులే కాదు జన్మకి అనుకుంటాం. ఎక్కువ మంది 190 రూపాయలు అనుకునేవాడు. అదే సముద్రం దగ్గర వెళ్తాం. వెళ్ళగానే అక్కడ గవ్వలు ఎరుకుంటూ సాయంకాలం పూట ఆడుకునేవాడు కొంతమంది. కొంతమంది సముద్రంలోకి వెళ్ళి నడుము లోతుకు ఉండి కేరీలు కొట్టుకునేవాళ్ళు కొంతమంది. ఇంకొకరు సముద్రం లోపలికి వెళ్ళి ముత్యాలు ఎరుకునేవాళ్ళు కొంతమంది. ఈ నడుములోకి ఉండేవాళ్ళు ఏమంటారు, రండి రండి ఆడుకుంటామంటారు. అమ్మ మాకు భయం, మాకు ఇదే చాలా ఆనందంగా ఉంటాయంటారు వాళ్ళు. ఆ ముత్యాలు ఎరుకునేవాళ్ళు నడుము ఉండేవాళ్ళు రెండింటికి మనం ముత్యాలు ఎరుకుంటాను, మాకు ఇదే కావాలనుకుంటున్నారు. ఒడ్డులు అడుగునేవాళ్ళు సుఖం, నడుములో ఉండేవాళ్ళు సంతోషం, సముద్రంలో ముత్యాలు తీసుకునేవాళ్ళు ఆనందం. చూడండి ఎంత తేడా ఉందో. ఎక్కువ మంది కొట్టుకోండి ఏమి గట్టిపోతానండి అంతేనే కానీ ఆ భగవంతుడు అంటే ఏమిటో, దైవం అంటే ఏమో తెలుసుకోవాలని ఆకాంక్ష ఎవరికి లేదు. ఇక్కడ దైవం అంటే దేవుడని కాదండి, జ్ఞానం అంటే ఏంటి, రీసెర్చ్ చేయాలి, పరిశోధించాలనే ఆలోచన చాలా తక్కువ అందుకుంటే. ఎంతమంది ఉంటుందండి? ఇప్పుడు వాళ్ళ పాప ఉంది, పెద్ద పాప ఉంది, చిన్న పాప ఉంది, ఇద్దరు పక్కన ఉన్నారు. మరి పెద్ద పాప ఎందుకు గిరి మతం చూసుకుని వస్తా ఉండదండి? అంత పుస్తకం చదివారు కదా. కారణం ఏంటి? జిజ్ఞాస. అది మనం మనిషికి కావాల్సిన విధానమే అది. ఇప్పుడు ఇందుకని సందేహం చక్రి సర్వోపకదండు అన్నాడు ఆ సాయనుడు. ఎన్నెందు వెతికినా అంటే సత్యామనే కదా అర్థమవుతుంది. ఇందుకని సందేహం చక్రి అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఇందుకని సందేహం వల్ల చక్రి సర్వోపకతుండు, ఇక్కడక్కడ కాదు అంతటా ఉన్నాడు. ఎన్నెందు వెతికినా అన్నంగా కలగదు. వెతికిన కథ వచ్చింది కదా. ఎన్నెందు వెతికినా నువ్వు రీసెర్చ్ చెయ్యి, అప్పుడు కనబడతాడు. నేను పరీక్ష చేయనండి, నాకు దేవుడు కనబడతాడు. ఎలా కనబడతాడు? దేవుడు అంటే జ్ఞానం అనుకున్నామండి. ఇక్కడ దేవుడు అంటే రూపం కాదు, మన బాగా పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ దేవుడు అంటే జీవం అంటే విరుగు, జ్ఞానము. అదే పని గుర్తు చేసుకోవాలని మనం. ఆ జ్ఞానం అంటే నువ్వు వెతుకు, రీసెర్చ్ చేయి. ఏదో రీసెర్చ్ చేసిన మనకి ఫలితం వస్తుంది అంటే ఆ పద్యంలోనే ఉందన్నమాట. మరి ఆ వెతకాలా, ఆ పరీక్షించాలా, పరిశోధించాలని ఎంతమందికి ఉంది? రాజులు పంచబడడం అందరూ చూశారు కదా, ఎవరు చూడలేదు? మరి న్యూటన్ మాత్రం ఎందుకు ఆలోచన కలిగింది? న్యూటనే కదా, మరి ఎందుకు కలిగింది అంటే జీవితంలో సాధించాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అది శాశ్వత ఆనందం. ఆ ఆనందమే మనిషి పొందవలసింది. జీవితం పరాకాష్ట అదే. అటువంటి ఎంతమంది అనుభవించినప్పటికీ కూడా ఆ ఆనందం లభించలేదనే అందరూ వాపోతున్నారు. నిజంగా గురి తెచ్చుకొని నేను ఆనందంగా ఉన్న చెప్పే వాళ్ళు ఒక జీవించారు. నేను ఆనందంగా ఉన్నాను ఒక్కరు సరే, మళ్ళీ చూసుకుందాం. నేను ఆనందంగా అని చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను మాత్రం లేదు. కారణం ఏంటంటే ఆనందమే కావాలి, కానీ దానికి విధానం మాత్రం మనం అభ్యసించడం లేదు. అంటే ఏంటి? ప్రయత్న లోపం అవుతుంది అక్కడ. అంటే మన ఇంద్రియాల ద్వారానే మనం సంతోషం పొందుతున్నాం. కంటి ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, అంతే కదా. వాటి ద్వారానే మనం రుచి చేసుకుంటే మనకి సంతోషం. కానీ ఈ సంతోషం పరిమితము, తాత్కాలికమా, శాశ్వతమా? కంటి ద్వారా అనుకోండి,
చెవి ద్వారా అనుకోండి, ముక్కు ద్వారా అనుకోండి, నాలుగు ద్వారా అనుకోండి, వీటి ద్వారా మనకి అనుభవం అవుతుంది. వీటికి స్పర్శ లేదనుకోండి, మనకి అనుభవం అవుతుంది. అసలు కళ్ళు ఉంది, చూసే శక్తి లేదు, ఏం ఉపయోగం ఉంటుంది? నాలుగు ఉంది, ఉతికి శక్తి చేశాడు, మీరు కారం వేసినా అంతే, తీపి వేసినా అంతే. కాబట్టి లోపల శక్తి వల్లే మనం అనుభూతి పొందుతున్నాం, సుఖాన్ని పొందుతున్నాం. అది శాశ్వతంగా ఉందా? లేదు. అంటే అవి తాత్కాలికమే. ఒకవేళ ఈ ఇండియా శుద్ధిపరిచామనుకోండి, కంటిన్యూ అనుకోండి, ఎంత శుద్ధిపరుస్తుంది? టీవీ చూస్తూనే ఉంటారనుకోండి, ఇది దెబ్బతింటుంది. చెవి నిద్రే ఉన్నాం అనుకోండి, ఇది దెబ్బతింటుంది. అలాగే ముక్కు, అలాగే నాలుగు, అదే లక్షణం. అని ఏంటి? ఎక్కువ తీసుకున్నా దెబ్బతింటుంది, తక్కువ తీసుకుంటే అసలు ఉంటుంది. కాబట్టి తాత్కాలికమే. కాబట్టి శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఆనందమే 4వ అధ్యాయం, 4వ అధ్యాయమే పురుషార్థంలో మోక్షం అంటాడే, అందుకు 4వ అధ్యాయం వచ్చింది ఇక్కడ ఆనందం. చివరికి మనం పొందవలసింది ఆనంద ప్రాప్తి. అది ఆధ్యాత్మికత అంతా కూడా ఇటువంటి ఆనందాన్ని పొందేటికి మార్గమే. మనిషి తెలుసో తెలియకో అన్వేషించేది మాత్రం ఆనందం కోసమే. వాళ్ళు తెలిసినా తెలియక. ఇప్పుడు నేను కష్టం వచ్చింది అనుకోండి, అయ్యో రామ అంటున్నాడు. అయ్యో రామ అంటే అర్థం ఏంటి? కర్మ సిద్ధాంతం. అది కర్మ సిద్ధాంతం ఎదుగుతా మనం ఎదుగుతుందిలే. అది అసలు అనుకోండి, మామూలుగా ఎవరనుకోండి, నేను అది ఒప్పుకుంటున్నాను, అయ్యో నా కర్మ అంటాడు. అంటే కర్మ తెలిసి అంటున్నాడు, తెలియకుంటున్నాడా? తెలిసి లేక అంటున్నాడు. అలాగే మనం మంచి తెలిసి లేకనే ఆనందం కోసం బాధపడుతున్నాం. మనం ఎటువంటి సత్ఫలితం పొందుతుంది అని గుర్తించలేకపోతున్నాం. మరి ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికత మాత్రమే అటువంటి ఆనందాన్ని పొందడానికి మార్గము. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఇంద్రియానుభవం లేకుండా లభించే ఆనందమే ఆనందం. అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక మనం సంస్కరించుకోవడం కోసమే చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మికత అంటే మనం సంస్కరించడం కోసమే. అలా సంస్కరించుకోవడం ద్వారానే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. ఏమి సంస్కరించుకోవడం? కొన్ని ఇంద్రియాలు అనుభవించేది కూడా అశాశ్వతమైనా, కాబట్టి దీనికి అతీతమైన ఒకటి ఉంది, ఆ పొందు చైతన్యం ఒకటి ఉంది. ఆ చైతన్యాన్ని నిరంతరం గుర్తించు. ఆ చైతన్యం అందరిలో ఉంది, అన్నిట్లో ఉంది. ఆ భావాన్ని పెంపొందించుకుంటే నీకు నిరంతరం ఆనందం ఉంటుంది. సంస్కరింపబడాలంటే సంస్కరింపబడ్డవాడిని మనం ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు ఆ విధానం మనకు తెలుస్తుంది. ఆ విధానం మనకు తెలిసినప్పుడు ఆ మార్గంలో ప్రయాణం సాగించగలం. ఆ విధంగా ఏం చెప్తుంది? అంతటా ఒకే చేతిలో ఒక చైతన్యం చేస్తుంది. నీలో చైతన్యం ఏదైతుందో, నీలో చైతన్యం వస్తుందో, నీలో ఏ చైతన్యం వస్తుందో అదే అందరి చేతుల్లో ఉంది అనే భావన కలిగినప్పుడు, మనం అందరం ఒకటే అనే భావన కలిగినప్పుడు ఆనందం ఉంటుందో ఉండదా? నేను అనే వాళ్ళు ప్రత్యేకం అనుకున్నప్పుడే, నేను అనుభవిస్తూ అనుకున్నప్పుడే ఆనందాన్ని సన్నగిస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మికత మాత్రమే సరైన మార్గము. మరి దీన్ని పట్టుకుంటారా పట్టుకుంటారా సంగతి పక్కన పెట్టేస్తున్నాం. సులభమైన మార్గం ఇది. మనం అమెరికా దూర ప్రయాణం అంటే ఫ్లైట్లో పోతే త్వరగా చేరుకోగలం, మార్గం ఇచ్చాడు. ఆ ఫ్లైట్లో పోవడానికి నువ్వు ఎంత పని కృషి చేస్తున్నావు? పైకి సంపాదించుకుంటున్నావా లేదా? లేదు నచ్చిపోతాను, నీ ఇష్టం. మార్గాలు ఉన్నాయి. నచ్చిపోయే మార్గం ఉంది, టూ-వీలర్ మార్గం ఒకటి ఉంది, కారు మార్గం ఉంది, బస్సు ఉంది, లారీ ఉంది, ట్రైన్ ఉంది, స్టీమర్లు ఉన్నాయి, ఫ్లైట్ ఉంది. అన్ని మార్గాలు ఉన్నాయి దూరం వెళ్ళడానికి. ఏ మార్గం ఉంటుందో నీ ఇష్టం. అలాగే ఆనందానికి అన్ని మార్గాలను అనిపిస్తుంటుంది. కానీ త్వరగా పోయే మార్గం ఒక ఆధ్యాత్మికత. అందుకని ఇక్కడ ఆధ్యాత్మికత వచ్చి పూటకము అని ప్రచారం చేసుకుంటుంటారు కదండి. సైన్స్ అంటే గత అధ్యాయం అదే జరిగింది కాదు, అది వాస్తవం ఉందని చెప్పేసి అనేక మంది సైంటిస్టులు నిరూపణ చేశారు గత 2 అధ్యాయాల్లో. అలా ఇది ఏంటంటే నేననే పదం చెప్పండికి మొట్టమొదట నా సాంప్రదాయం సరైంది, ఇతర సాంప్రదాయం తప్పు.
అంటే పరమత దూషణ. ఆ పరమత దూషణ వల్ల మనసు కల్మష అయిపోయింది. ఎట్లా కల్మషం ఏంటంటే, ఇప్పుడు ఆ సాంప్రదాయాలు ఉన్నారు వాళ్ళకి జనం ఎక్కువ పోతున్నారు, మన జనం తక్కువగా ఉన్నారు, మనం ఏం చేయాలా అనేది మురగలాలి. అది మనసు కొత్త కొత్త ఉంటుంది. నా ధర్మంలోనే నేను తెలుసుకుని నేను పాటించగలిగినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు నా మనసు ఆనందంగా ఉండగలం. అదే కదా బాబా అసూయ గురించి చెప్పడం. వాడు కష్టపడి డెవలప్ అయ్యాడు, నువ్వు వాడి నుంచి వాడు బదిలీకే లాభం వస్తుందా రాదు. ఇలా ఈ పరమత దూషణ వంటివి అన్వేషకుడి మధ్యలో పక్కదారి పట్టిస్తాయి. అన్వేషకుడి మధ్యలో పక్కదారి డైవర్షన్ చేస్తాను అన్నమాట. అంటే ఆ డైవర్షన్ చేసేదంటే ఆలోచన లేకపోతే ఒక డైవర్షన్ అవుతాడు. వాడు ఆలోచన అనుకుంటే డైవర్షన్ కాడు. అలా డైవర్షన్ అయ్యే వల్ల రాజ్యాలే పతనమైనవి. ఉదాహరణకి తిమ్మరసు, తిమ్మరసు రాయుడు వారి సామ్రాజ్యం. తిమ్మరసు వలె రాయుడు వారి సామ్రాజ్యం నిలబడింది. మరి ఆ రాయుడు వారిని ఏం చేశారు? తిమ్మరసు మీద లేనిపోని అపవాదులు వేశారు. తిమ్మరసు కళ్ళు గుర్తిచ్చేశారు రాయుడు వారు. చివరికి ఏమైంది? శిథిలాలు మిగిలేదు. ఆ రాయుడు వారు ఆలోచించారు కదా, మరి ఈ సామ్రాజ్యం నిలబడడానికి తిమ్మరస కారకం అయితే తిమ్మరస వీళ్ళు చేస్తారంటే తిమ్మరస నాకు ఎందుకు ద్రోహం చేస్తాడు అని ఆలోచించాడా? మన జీవితంలో కూడా జరుగుతుంది. కుటుంబంలో కూడా మనం సహాయం పొందాం అనుకుంటున్నాం, అతను నిర్ణయించాడు అనుకోండి, అవునా కాదని ఎవరు చెప్పరండి. 99% చెప్పరు. అవునా నిజమా అంటారే కానీ కాదండి అని గంటలు చెప్పేవాళ్ళు ఒక్క నుంచి. వాస్తవనా కాదా? అబద్ధం ఉంటారా? అట్లా చూడండి, సామాన్య పదనం అయింది అంటే స్వతంత్రమైన ఆలోచించుకుంటుంది. ఏదైనా సరే బుద్ధిగా నమ్మద్దు. అందుకని నేను అన్వేషణ కూడా పక్కదారి పట్టించింది కనుక అవి దోషాలు అవుతున్నాయి. ఆధ్యాత్మిక ద్వారా దేవుడు దైవం అనేవాడు లేకపోయినప్పటికీ కూడా వాడు ఆనందాన్ని పొందవచ్చు. పటాన్ని తీసేసేయి. ఆధ్యాత్మిక ఏం చేశారు? సత్యము ధర్మము, దాన్ని పాటించు, దీనికి సంబంధం కూడా ఉండదు. అది లేకపోతే పెట్టుకున్నాం, వాళ్ళు చూస్తూ ఉంటే అన్నా కొంచెం అటెన్షన్లో ఉంటామని. టీచర్ పెద్ద టేబుల్ పెట్టుకుని ఉంటే పిల్లవాడు మాట్లాడుతున్నట్టు పెద్ద కనబడుతున్నాడు. ఇక వేసిన కొడతారు వేసి అదే వాడు పెద్దలు అనమాట. వాళ్ళు కూర్చున్నారు అందువల్ల వాళ్ళు కొంచెం అందుకు ఈ పదాలు పెట్టుకున్నారు. చేతులు అనుకోండి, వీటి అవసరం కూడా ఉండదు. అంతవరకు ఈ పడాలి అవసరం మనకి. ఎందుకు విగ్రహారాధన? ఎందుకోసం విగ్రహారాధన? మన మనసు చంచలం చేస్తాం వరకు ఆ గత్తం ఉండాల. చేస్తూ బాగా చదువుకునే వాడికి బెత్త పని లేదు, వాడికి కనపడదు. వాడు బ్రహ్మాండ చదువుకుంటూ కూర్చుంటాడు. వాడు బెత్త ఉన్నా లేకపోయినా కొడతాడు. బెత్త లేకపోతే గలాట చేస్తాం. బెత్త ఉంటే సైలెంట్గా ఉంటాం. సీసీ కెమెరాలు ఉంటే దొంగతనం చేయము. అది లేకపోతే ప్రీతి చేయదు. అది లేకపోతే దొంగతనం చేయకుంటాడే ఆ స్థితి పొందేందుకు నిరాకార స్థితి పొందడం అనమాట. దానిని ఆచరించకుండా దాన్ని దైవం అన్నారు. దైవం జ్ఞానం అనుకుంటున్నాం. అది ఉపనిషత్తులు చెప్పాయి. ఉపనిషత్తులు ఏం చెప్పాయి? ఆనందో బ్రహ్మ అన్నాయి ఉపనిషత్తులు. కాబట్టి దైవం అంటే ఒక స్థితి. ఇక్కడ దైవం అంటే 2 రూపాయలు కాదు, మళ్ళా 10 గుర్తు తీసుకుంటున్నామండి. జ్ఞానము, జ్ఞానం అనేది ఒక స్థితి. జ్ఞానానికి కొలబద్ద ఉండదు, జ్ఞానాన్ని చూపించలేము. బాగా పండితుడు నిజమైన జ్ఞానం అయితే కొలకుండా ఉంటాడు. వాడు జ్ఞానంతో మనం తెలుసుకోగలుగుతామా? అది ఒక అనుభూతమైన స్థితి. అది ఏది ఉన్నదో అదే ఆత్మ లేక దైవం. ఇప్పుడు సత్యం అని పదం వాడతాం మనం. సత్ అంటే ఏదైతే ఉందో దైవం ఉందంటే. ఇదేంటున్నాడు? ఏదైతే ఉన్నదో అదే ఆత్మ లేకపోతే దైవం. ఏదైతే ఉంది ఏముంది? ఏదైతే ఉన్నదో అనే పదం వాడాడు ఇక్కడ.
ఆలోచించాలి. ఏదైతే ఉంది అదే దైవం అని ఆత్మ అని చెప్పాడు కదా, ఏముంది అన్నప్పుడు ఇష్టంతా పరిశీలించాలి. ఇప్పుడు ఇష్టంతా నడవడానికి కారణం ఏంటి, ఎలా నడుస్తుంది, శాశ్వతం ఏది అని దీర్ఘంగా ఆలోచించామంటే వాళ్ళకి శక్తి ఉంది, ఆ శక్తి ద్వారానే ఈ ఇష్టంతా జరుగుతుంది. ఆ శక్తే భగవంతుడు. ఆ భగవంతుడు ఏ పేరు పెట్టుకో. కరెంట్ అంతా ఉంది, ఇంట్లో కరెంట్ ఉంది, తిరిగి మైక్ అన్నాం, దాన్ని ఏసీ అన్నాం, ఇంకో ఫ్యాన్ అన్నాం, ఇంకోటి లైట్ అన్నాం, అందులోనే కరెంట్. నువ్వు పేరు మార్చుకుంటున్నావు అంతే. కరెంట్ అని చెప్పండి, కరెంట్ అని చెప్తామా, మైక్ అని మాట్లాడతాం. అలాగే నువ్వు రాముడు అన్నావా, కృష్ణుడు అన్నావా, ఏసు అన్నావా, ప్రభాస్ అన్నావా, నీ ఇష్టం. అది అంతేందుకు ఆలు అంటారు, ఉల్లగడ్డలు అంటారు, బంగాళదుంపలు అంటారు, కోటాట అంటారు. ఏదైనా అంత ఒకటే కదా అనే విషయానికి గుర్తిస్తాం. అందుకే ఏదైతే ఉన్నదో దాన్ని ఆత్మ లేకపోతే దైవం అని చెప్పి రమణ మహర్షి లాంటి చెప్పారు, మాత్రమే చెప్పారండి. అది మనం గుర్తిస్తున్నాం. కానీ ఇక్కడ మనకు దేని నుంచి ఆనందం వస్తుందో దాని మీదే ప్రేమ ఉంటుంది. మనకి దేని నుంచి ఆనందం వస్తుందో దాని మీదే మనకి ఇష్టం ఉంటుంది. నాకు ఏసీ మీద ఆనందం వస్తే ఆనందం అనుకోండి, నాకు ఏసీ ఇష్టం అనిపిస్తుంది. ఇంకా పెద్ద ఏసీ కావాలనుకున్నాను ఆనందం ఉంటుంది, నాకు పెద్ద ఏసీ కావాలనిపిస్తుంది. అర్థం అనుకుంటాను. నాకు ఏదైతే ఆనందం ఉంటుందో దాని మీదే నాకు ప్రేమ ఉంటుంది. మనం కొన్ని వస్తువులని ఇష్టపడుతున్నాం, సంతోషం వస్తుంది అనుకోబట్టే. ఎందుకు కొన్ని వస్తువులు ఇష్టపడుతున్నాము, దానివల్ల సంతోషం వస్తున్నాను. ఒక్కటే మనుషుల బంధం కావచ్చు, వస్తువుల యొక్క కలయిక కావచ్చు, పరిస్థితులు కావచ్చు. దానివల్ల మనకి ఎందుకు ఇష్టపడుతున్నాము, దానివల్ల మనకి ఏదో తృప్తి కలుగుతుందో లేదా శాంతి కలుగుతుందో, విషాదండి సుఖం కలుగుతుంది. ఇంకా తృప్తి శాంతికి ఆ స్థితికి మనం ఇంకా వెళ్ళ. కాబట్టి మనకి ఏది ఇష్టపడుతుందో ఆనందం కలిగిస్తుందో దాంట్లో మనకి ఇష్టం కనపడుతుంది. కానీ అదే. కానీ ఎవరికైనా అన్నిటికైనా ప్రీతికరమైంది ఏది, అందరికి అన్నిటికైనా ప్రీతికరమైంది ఏది, ఏది మనకందరికీ ప్రీతికరమైంది చెప్పండి. అన్నిటికన్నా ప్రీతికరం ఏది బాబా చెప్తున్నా? అన్నిటికన్నా నాకు ప్రీతికరమైంది ఏది? నేను అనుకుంటాను. నీకేది ఉంటుంది ప్రీతికరం? అన్నిటికన్నా ప్రీతికరమైంది నేనంటే నాకు ప్రీతికరం. అలవాటు మీద సంగతి అవునా కాదా? అలవాటు చెప్పండి మా. అన్నిటికన్నా ఇష్టం ఉన్నది నాది, నాకు ఇష్టం ఉంటుంది. అలవాటు మీద వాళ్ళకి ఇష్టం. సరే అర్థం కాల. అదే అన్నిటికన్నా ప్రీతి డబ్బు అన్నావు, నీకు ఆరోగ్యం సరిగా లేకపోతే అంటే ఏంటి? నాకు ఆరోగ్యం ఉంటే డబ్బు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రీతి ఎవరికి? ఆరోగ్యం మీద ఉందా, డబ్బు మీద ఉందా? ఆరోగ్యం మీదే కదా. అంటే నేను ఆరోగ్యం ఉంటే డబ్బు జలసా చేస్తున్నామా? డబ్బు ఆరోగ్యం లేకపోతే నేను జలసా చేయగలను. కానీ ప్రీతి ఎవరి మీద? నాకు ఆరోగ్యం కోరుకుంటా, డబ్బు. ఇప్పుడు ఆరోగ్యం డబ్బు రెడ్డి పెట్టారు, ఏది కోరుకుంటా చెప్పండి? ఆరోగ్యం ఏది కోరుకుంటా? ఆరోగ్యం ఉంటే డబ్బు కోరుకుంటామా? అంటే అది దీని మీద మన ప్రీతి ఎక్కువ. సరే ఇది ఇంకా అర్థం చెప్తాం. భార్య భర్తలు చెప్తారు, బయలుదేరారు, బాగా వచ్చేసింది, ఏరు దాటాలని అప్పుడు పడవలేం లేవు. సరే అని చెప్పేసి ఆ భర్త ఏం చేశాడంటే భార్య పక్కన వేసుకొని సంకల ఇద్దరు పిల్లలు వేసుకొని తాగబోతా ఉన్నాడు. పోతే అప్పటి వల్ల చాలా వెంటనే ఏం చేశాడు, ఒక బిడ్డ వదిలేశాడు. బిడ్డ కాదంటే మళ్ళీ బిడ్డ కలుపుకోవచ్చు. ఒక బిడ్డ ఉంది కదా, మళ్ళా ఇదే తాగబోతా ఉన్నాడు. ఇంకా అది భారం కాల, ఇంకా బిడ్డ వదిలేశాడు. ఎందుకంటే భార్య ఉంది కదా, భార్య ఉంది కాబట్టి పిల్లగా అవకాశం ఉంది. ఇంకా ఇది మీనాడు వల్ల కాల భార్య వదిలేశాడు. ఎందుకంటే ఇదే బతికితే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. హాస్యం కాదు, విషయం చెప్తున్నా. తల మీద ఉంది కాబట్టి అందరూ వదులుకున్నాడు. అర్థమైంది అనుకుంటున్నాడు.
అది విషయం. అందరికీ ఏది ప్రీతి అందుకంటే మనంటే ప్రీతి. అవునా కాదండి? సహజం అది. కాబట్టి దాని ఆధారం చేసుకునే మనం ఏ వస్తువు ఇష్టపడుతున్నాం. ఇది వాళ్ళు అనుకుని దీన్ని కాపాడుకుంటే మళ్ళీ కొత్త పథకాలు కడగనొచ్చు అనుకున్నాడే లేదా వాడు. కాబట్టి దీని ఆధారం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళని వదులుకున్నాడు, తర్వాత ఇష్టంగా చేసుకుంటున్నాడు. అంటే చివరికి స్వార్థరహితమైన కర్మలన్నీ కూడా తనకి తృప్తిని కలిగిస్తాయి. అనమాట. మీరు స్వార్థంతో కూడింది తృప్తి ఉండదు, స్వార్థరహితమైనది తృప్తిని కలిగిస్తాయి. ఇక్కడ స్వార్థరహితం అంటే ఏమిటి? నేనొక్కడే బాగుంటానంటే కాదు, అందరూ బాగుంటానంటే ఆనందం ఉంటుంది. నేనొక్కడే బాగుండాలనుకున్నాను అనుకోండి, ఎవరేమైనా పోయినా అనుకోగలుగుతారు అసలు? ఉదాహరణకి నా కూతురు ఉంది, సరే ఎవరినో ఒకటి పెళ్లి చేస్తాను, నాకేంటి వాళ్ళు ఎక్కడ ఉంటాడు అనుకుంటాను. నేనే ఉన్నాను ఇక్కడ మాట్లాడుకుంటాం. మళ్ళా ఎవరైతే పోతే అంటే ఏంటి? ఇక్కడ చదివినప్పుడు ఇక్కడిని ఆలోచించు, ఇక్కడ ఆలోచించినప్పుడు స్వార్థంగా ఉంటాడు. స్వార్థ రహితం ఉంటే ఆనందం, స్వార్థంతో ఉంటే దుఃఖమే. నేను ఒక్కటే బాగుండాలా. ఇప్పుడు ఉదాహరణకి నేను అందరికి ఫ్యాన్ లేదు, నేను ఒక్కడే ఏసీలోనని చెప్పి నేను తల్లి లోపల కూర్చుంటా ఉండగలుగుతానా? అలాగే అక్కడ డోర్ అనుకోండి, ఈ తలగా అంతేగా అనుకోండి, అందరూ ఆనందంగా ఉండగలుగుతాం. పంచుకుంటే ఆనందం మా. అందుకే పండుగలు వచ్చేది, జాతరలు వచ్చేది. అందుకు అందరి బంధువులు పిలుచుకోవడం, తేజీ పిలుచుకోవడం. మనం ఒక్కరి జాతర చేసుకోలేమా? ఇప్పుడు మహమ్మారి వస్తాను అనుకోండి, బాగా తిన్నాలా, ఎంతమంది వస్తారు, ఎంతమంది ఉండాలి అయినా అనుకుంటున్నా. ఇప్పుడు అప్పుడు ఆనందం, అబ్బా ఇంతమంది బంధువులు వస్తున్నారు మా ఇంటికి, మాకు 20 మంది ఇచ్చారు, 30 మంది ఇచ్చారు వాళ్ళ అప్పట్లో. ఇప్పుడు ఎందుకు లేదు, చాలా మారేస్తామా? చాలా మారలే, మనసు మారేది. కనుకనే సంతోషాయం అవి అవుతున్నాయి. ఏది? మనమందరం ఒకటే, స్వార్థము అనేది లేకపోతే ఆనందం ఉంటుంది. అందుకే గిల్లెలు మూడమ్మ మాట అంటారు. మామూలుగా మనం ధనం మూలం మిథం జగత్ అంటారు. విన్నారు ఎప్పుడైతే? ధనం మూలం మిథం జగత్. ఈ ధనం వల్లే ఈ జగత్ అంతా ఉంది అంటారు. కానీ అమ్మ ఉంటుంది ధనం మూలం మిథం జగత్. ఇప్పుడు కథ చెప్పింది భార్య భద్రతలలో ధనం మూలం మిథం జగత్, నేనే అది ఈ జగత్ అంటారు. అందుకే దేశాభిమానం, కులాభిమానం, మతాభిమానం ఇవన్నీ తన మూల మీద జగత్తులోకి వస్తుంది. కులాభిమానం, నా కులం, నా దేశం, ఇదే ప్రపంచం అంతా. క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఎక్కడో, ఇండియా పాకిస్తాన్ పోయిన ఆదివారం. ఇండియా పాకిస్తాన్ అందరూ టీవీలుగా అసలు పోయినారు, ఖచ్చితంగా ఒక రాలేదు. ఏమంటే మ్యాచ్ చూస్తాను. ఇండియా వాడేవాడు కొట్టేవాడు, వాడు మన వాడికి తిరిగి కూడా తెలియదు. అంటే ఏంటి? దేశాభిమానం. మన ఇండియా గెలవాలి అని. అప్పుడే ఉంది తన మూల మీద జగత్ అయిందా, ధనం మూల మీద జగత్ అయిందా? ధనం మూల మీద జగత్ అంటే ఇప్పుడు కులాభిమానము, దేశాభిమానము, మతాభిమానము అవి మనకు ఆనందంగా ఉంటుందన్నమాట. ఇలా తనకు తాను అన్నిటికంటే ప్రియం అవడాన్ని బట్టి చూస్తే ఆనందం తనలోనే ఉంది, తానుగానే ఉంది చెప్పాల్సి వస్తుంది. క్రికెట్ మనం చూస్తున్నాం ఇక్కడ, అది ఎలా జరుగుతూ ఉంది, మనకు అత్యవసరంగా చూడలేదు. మరి ఆనందం ఏడాది చూస్తున్నాం, మనలోనే ఉంది కదా ఆనందం. మన వాడిని ఆడకపోతే ఓడిపోయింటే మనమే దుఃఖం. కాబట్టి ఆనందం ఎక్కడుంది? మనలోనే ఉంది. దాన్ని వెలికి తీయాలి. వెలిగే మార్గమే ఆధ్యాత్మికత. అందరూ ఆనంద స్వరూపులే, ఎవరు దుఃఖ స్వరూపులు ఒక్కరు కూడా లేరండి. కాకపోతే దాన్ని వెలికి తీయడంలో ఆలస్యం వస్తుంది, ఎలా తీయాలని తెలియకపోవడం వల్లనే. ఇప్పుడు ఇంద్రియాలను చూసుకుంటున్నాం, కంటి ద్వారా చూసుకుంటున్నాం. మనిషికి పదార్థాలు తినాలని అనిపించనుకుంటాం, అది కోరిక తీరేంత వరకు శాంతి కలగదు.
అది కంటి ద్వారా కావచ్చు, గుడ్డి ద్వారా కావచ్చు. ఆవకాయ తినాలని నాకు అనిపించింది అనుకోండి, అది తినంత వరకు నాకు అశాంతి, తిన్న తర్వాత శాంతి. మళ్ళా కాసేపటికి మళ్ళా వస్తుంది. ఆ చిన్న క్షణంలోనే టెంపరీగా శాంతి ఉంటుంది. మళ్ళా మనుష్యుడు అటువంటి భావాలు కలుగుతుంటుంది. పోని అతిగా తింటే ఏమన్నా తినగలమ్మా, ఇష్టం అని చెప్పేసి ఆఖరి నోరు తినగలమ్మా. ఏది ఇష్టం అనుకున్నామో అది అయిష్టంగా తయారవుతుంది. అంటే వీటికన్నిటి కూడా భావ సంచలనమే కారణము. అది బాగుందనుకునేది భావ సంచలనమే, బాగలేదనుకునేది భావ సంచలనమే. ఆ భావ పరంపరల ఉపశమనమే శాంతి, ఆనందం. ఆ భావాలని సమతుల్లో ఉంచుకోవడమే శాంతి, ఆనందం. ఇప్పుడు ఒక చెట్టులో నీరు వచ్చాము, ఆ నీరు కనబడుతుంది అనుకోండి, అది కనబడుతుందా? కనబడదు. నిశ్చలంగా ఉంటే కనబడుతుంది. అలాగే మన భావపరం ఆలోచన కూడా నిశ్చలంగా ఉంటే ఆనందం ఉంటుంది. నిశ్చలం అంటే ఏమిటి నేను వివరించుకున్నాం. నిశ్చలంగా ఉండడం అంటే ఏమిటి, కదలకుండా ఉండడం అంటే ఏమిటి? ఒక్క మాట చెప్పాడు అల్లా మాలిక్. భగవంతుని యజమాని అనే భావం నిశ్చలంగా పెట్టుకున్నాం అనుకోండి, పొంగవు పొంగవు, మధ్యలో ఆనందం ఉంటుంది. నిశ్చలంగా అంటే అది నిశ్చలం అంటే ఇది ఒక కుయ్యి బొమ్మలాగా, రాతి బొమ్మలాగా ఉండడం కాదు. ఆ ఒక్క వాక్యం ఉన్నాడు ఆ యజమాని, మనమందరం సేవకులం, పరిముఖులం అనే భావన ఉన్న వాడికి పెద్ద సుఖము లేదు, సంతోషం లేదు. ఇప్పుడు పాయసం వడ్డించాం దేశంతో, అదే ఆనందపడుతుందా? కాబట్టి వాష్ మెషిన్ వేస్తాం, అదే బాధపడుతుందా? ఆ స్థితి కలగడమే ఆనందం. అది నిశ్చలత. ఆ నిశ్చలత కలిగేంత వరకు అర్థం చేస్తారండి శివుని ఆజ్ఞనే. అది కూడా అంతే. అది గుర్తు పెట్టుకున్న వాడు ఆనందం ఉంటాడా, లేకపోతే దుఃఖంగా ఉంటాడా? శివుని ఆజ్ఞలే చేయమైనా కుట్టదు అనే పదాన్ని పదే కలిసి స్మరించుకుంటున్నప్పుడు వాడి దుఃఖం ఎందుకుంటుంది? ఆనందాన్ని సమభావం తీసుకుంటాడు, దుఃఖాన్ని సమభావం తీసుకుంటాడు వాడు. కాబట్టి అది ఎక్కడుందంటే మన నీలోనే ఉంది. ఆ నీలో ఉన్నది అన్వేషించు. ఎందుకంటే మనం బాగా గాఢ నిద్రలో పోతున్నాం. గాఢ నిద్ర ఉదయాన్ని లేస్తేనే భలే భలే ఉంది అంటాం. భలే ఉంది ఎలా ఉందా? కళ్ళు మూసుకున్నాయా? శరీరం కదిలిందా? భలే ఉంది ఎలా అంటున్నాం? భలే కలవచ్చు అంటాం. అదే భలే కలవచ్చు అంటున్నాం. అమెరికా మీద అంటున్నాం. ఏడా మీద అమెరికాకి కాళ్ళు కదిలేయా, చేతులు కదిలేయా? మరి ఎటా అమెరికా అంటే ఏంటి? ఆ నిద్రలో కలవ కానీ, ఆ గాడిదలో పడి ఆనందం కానీ చూసేవాడు ఒకడున్నాడు. అదే దైవం చెప్పింది. అంటే ఇద్దరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ ఆనందం గుర్తించేవాడు ఒకడున్నాడు గాఢ నిద్రలో. అది కూడా నువ్వు మెలకువలో కూడా నువ్వు దాన్ని సాధించవచ్చు. అది బుద్ధుడు చెప్పింది. నువ్వు గాఢ నిద్రలో ఎటువంటి అనుభూతి పొందుతున్నావో, ఆనందం పొందుతున్నావో అది నువ్వు మెలకువలో కూడా పొందవచ్చు. నువ్వు మెలకువలో పొందాలంటే ఏంటి? సర్వము భగవత్ స్వరూపాన్ని భావించడం. అందుకు బాగా చెప్పడు, నువ్వు చేత కలిసిపోయిందిరా అని చెప్పాడు. అన్ని ప్రాణుల్లో నేను సంతరిస్తుంటాను అని చెప్పాడు. అప్పుడు మనం చదువుతున్నాం, కండసే పెడుతున్నాం, ఎత్తే మేరకు దాన్ని గుర్తు పెట్టుకుంటున్నాము. అందరికీ ఆనందం కావాలి, కానీ ఈ గుర్తుపెట్టి ఒక్క పాయింట్ చాలు. అందుకే అన్నం ఒక దగ్గర పెట్టుకుంటే మనం తెలిసిపోతుంది ఎంత మాత్రం మనం. అలాగే మహాత చెప్పిన ఒక సూక్తులు ఒక చెప్పి సరిపోతాం. అన్ని సూక్తులు మనకు అవసరం లేదు, ఒక్క సూక్తి పెట్టుకుంటే చాలు. ఇప్పుడు అష్టోత్తరం చదువుతున్నాము, సహస్రనామం చదువుతున్నాము, అన్ని నామాలు అవసరం లేదు. అందులో ఒక్క నామం పట్టుకున్నా చాలు. అందుకే ఒక్క నామాన్ని పట్టుకుంటారని మనకు 1000 నామాలు ఇచ్చాడు. మనం ఒకటే పట్టుకుంటాడు కదా అని ఇస్తాడు, 108 నామాలు ఇచ్చాడు. కాబట్టి మెలకువలో ఉండి కూడా ఊహల పరంపర వల్ల సమీపంగా చేసుకునితే అదే ఆనందాన్ని, శాంతిని మనం పొందవచ్చు. ఊహల పరంపరలు, ఊహల పరంపరలు శ్రమించాడు. ఊహల ఏమైంది? జరిగిపోయింది అనుకుని చింత.
అది ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఊహ పరంపరలే కదా అది. జరగబోయేది జంగ, అది ఊహే కదా. ఎలా జరుగుతుంది, ఎలా అనుకుంటుంది, ఊహించుకుంటాం ఇలా జరగాలి, ఇలా జరగకూడదు అని ఊహలే కదా. ఆ ఊహ లేకుండా కొత్త దారిలో ఉంటుంది. ఆ ఊహ నటిమిటి ఆనందం ఉంటుంది. అర్థమైంది లేదు, అర్థమైంది అలా ఊహల పరంపర నటింపజేస్తే నీకు ఆనందం అంటారు. మనం ఏం ఊహిస్తున్నాం, ఇలా జరిగిపోయింది అని ఊహలు వస్తున్నాం. ఇలా జరగకుంటే బాగుండి అనిపిస్తుంటుంది. రెండోది భవిష్యత్తు, ఇలా జరగాలి, ఇలా జరగ ఎలా అవుతుందా అని ఆ ఊహలో ఉంటున్నాం. దానివల్ల ఏంటి నీకు అశాంతి. సత్సంగం ముఖ్యం, కూర్చున్నాం. తర్వాత వెళ్ళిపోతే ఏం చేయాలి, మనం వదిలి వస్తుంది చేస్తాము, మనకు వచ్చింటారేమో అనుకుంటున్నారు అనుకోండి. మీకు ఏమైనా అనిపించగలరా? ఏమైనా అనిపించగలరా? అలా కాకుండా దాన్ని కట్ చేసామనుకోండి, ఇప్పుడు విన్న విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఆనందం అనిపించగలం. అర్థమైనటువంటి అంటే లివింగ్ ప్రజెంట్, వర్తమానంలో ఉంటే ఆనందం. ఇంకా సులభం కావాలంటే టీవీ చూస్తే రుచికరమైన పదార్థం తినండి, లేదా మాట్లాడితే రుచికరమైన పదార్థం తినండి. ఎలా రుచి ఉందండి చెప్పగలమా? పచ్చి మిరకల్లో కలిసిపోతుంది, లోపల కలిసిపోతుంది. అనువదించి మనకి ఎందుకని దీన్ని అనిపించలేకపోతున్నాం, వాస్తవాన్ని అనిపించలేకపోతున్నాం. అదే పెద్దలు మాట్లాడుకుని తినమని చెప్పడం ప్రజలు ఎదుర్కొంటున్నాం. ఊహలాపరం నశింపజేస్తేనే ఆనందాన్ని శాంతిని పొందవచ్చు. ఆ శాంతి ఆనందాలు మనలోనే ఉన్నాయి అని పదే 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 గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇదే గుర్తు చెప్పిన మాట కూడా. అలాగే శంకరాచార్య చెప్తాడండి, లోకం శోకహతం సతమస్తం అన్నాడు. లోకం శోకహతం సమస్తం అని శంకరాచార్య చెప్పాడు. లోకమంతా శోకంతోనే ఉంది, సమస్తం అందులోనే ఉంది. చూడండి, బాగా మనకే అర్థమవుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖమయమే. ఎవడు సంతోషంగా ఆనందంగా ఉన్నాడని చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు. ఆ శోకంలో నుంచి మనం శాంతిలోకి ప్రవేశించాలి. కాబట్టి ఇండియాలో శాంతి ఆనందం ఉందనుకోవడం అజ్ఞానము. వీటి ద్వారా వచ్చేది మాత్రం అజ్ఞానమే, ఇది తప్పుతనమే. వీటి ద్వారా వచ్చేది కూడా టెంపరరీ. కాబట్టి మన మనసు వాటిలో లయం, ఇండియా లయం అయితే అది మనోలయం అంటారు. మనో నాశనం చేస్తే అది మనోనాశనం అంటారు. కాబట్టి ఆ మనసుని ఎలా మనం దాడి తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం కోసమే మనకి పెద్ద పెట్టారు. పూజలని, వ్రతాలని, సమాజ సేవలని ఇలా చేసుకుంటున్నప్పుడు మీ మనసు శాంతి అనుభవిస్తుంది. అయితే శాశ్వతంగా శాంతిని పొందేది ఎలా అంటే దానికి రమణేశ్వర ఒక మాట అంటారండి, అది స్వానుభవంతో తప్ప రాదు. స్వానుభవంతో తప్ప రాదు అంటే అభ్యాస ద్వారా తప్ప రాదు. మీ మనసు నిగ్రహించకపోతే అది రాదు. కాబట్టి మనసుని నువ్వు ఎంతగా నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు నీకు ఆనందం వస్తుంది. మనసు అంటే ఏమిటి? భావ పరంపరలు. ఆ భావపరం మూలం ఏమిటి? నేననే భావము. కాబట్టి ఆ మూలం తెలుసుకో. నేను అనేది ఎవరు ఆలోచించు. నేనంటే ఈ దేహమా? అది ప్రశ్న. నేను అంటున్నాము, నేనంటే ఏమిటి? ఈ దేహమా అని ఆలోచిస్తే ఈ దేహం ఎలా అవుతుంది? చచ్చిపోతానికి వచ్చింది, నేను ఎలా అంటా? కొన్ని ఇంద్రియాలు కలిసి దేహమా? మరి ఇంద్రియాలు దేంతో తయారైంది? ఇట్లా ఆలోచించు. పంచభూతాలు ఇప్పుడు మనం ఈ శరీరంలోనే పంచభూతాలంటే భూమి, నీరు, ఆకాశము, గాలి, నిప్పు, ఈ 5 దీంట్లో ఉంది. వాటి ద్వారా శరీరం ఏర్పడింది. కాబట్టి ఈ దేహం నేను కాదు. మరి నేనంటే ఎవరు అంటే నేనంటే చైతన్యము. సింపుల్ చెప్పుకోవాలంటే నేనంటే చైతన్యము. ఇందులో సంబంధం లేకుండా నేను గుర్తుపెట్టుకుంటుంటే ఆ చైతన్యాన్ని నేను అనే పదం వాడుతున్నారు.
ఆ చైతన్యమే అసలు నేను. దాని అనుభూతంగా గుర్తించినప్పుడు కలిగేదే శాశ్వత ఆనందం. ఆ చైతన్యాన్ని నిరంతరము అనుభూతంగా గుర్తించగలిగినప్పుడే. ఎలా గుర్తించగలుగుతాము? మన దృష్టి ఎలా ఉంటుందంటే పామర దృష్టినే ఉంటుంది. భక్తుల సినిమా చూసాం మనం. భలే భలే అందాలు సృష్టించావు, ఎలా మురిపించావు అనే పాట పాడతారు కదండి. వినండి అక్కడ భక్తతరం అంటే ఏంటి? ఇంత అద్భుతమైన సృష్టించావు అని ఎంత ఆనందంతో బండి కాసుకున్నాడు అన్నాడు. బండి కాకపోతున్నాడు. బండి కాసేప్పుడు ఎటువంటి పని అది అయినప్పుడు కూడా ఆనంద అనుభూతి పొందుతున్నాడా లేదా? ఇంకటి పని అనుభవంగా గుర్తించగలిగినప్పుడు మాత్రమే. ఒక్క విషయాలకి మనం అసలు ఈ ప్రకృతి గురించి పట్టించుకోవడం లేదు. మనం అసలు ప్రకృతి చూస్తున్నాం కదా. మనకి 4 గోడల మధ్య మన జీవితం సాగుతూ ఉంది. బయట ప్రపంచం ఎలా ఉంది, బయట సృష్టి ఎలా ఉంది అని ఆలోచిస్తే అద్భుతమైన ఆనందం ఉంటుంది. ఒక పువ్వును చూసిన, ఒక పనులను చూసిన, ఒక ఆకాశాన్ని చూసిన, ఒక మబ్బును చూసిన, ఒక నదిని చూసిన, ఒక సముద్రాన్ని చూసిన, లోతుగా పరిశీలిస్తే అద్భుతమైన ఆనందం ఉంటుంది. అది మనం పరిశీలించడం లేదు. ఇప్పుడు శ్రీవల్లి సినిమా చూసాం మనం. ఆది భిక్షు నేవి కోరి అని పాట పడతాడు. ఆయనకి ఎక్కడ వచ్చింది? శివాలయం విన్నాడంట. అది చూస్తున్నాడంట. చూస్తా ఉంటే శివాలయం. మరి అటువంటి అద్భుతమైన ఎలా రాగలిసింది? అనుభూతి పొందాలి కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా అనుభూతి పొందగలం. అందుకే మన ఆనందం ఉంటుందండి. ప్రతి ఒక్క వస్తువులో కూడా ఉందండి. ఒక వ్యక్తి పరిస్థితి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆనందం ఉంటుంది. దాన్ని ఆస్వాదించగలగాలి. ఆస్వాదిస్తే ఆనందం ఉంటుంది. సరే, ఇప్పుడు అర్థం కాదు. స్పెషల్ బాడీకి వెళ్ళిపోదాం. అదేంటి బాగా అర్థమవుతుంది. స్పెషల్ బాడీకి వెళ్ళిపోతాం అంటే స్పెషల్ బాడీకి వెళ్ళిపోతాడు. దాని మీద ఒక ఐసి వద్దు పడతాడు. దానిపైన ఏదో సార్వత్వం 20 రూపాయలని పెడతాడు. ఇస్తేనే 70 రూపాయలు వేసుకుంటామా? స్కూల్ కూడా అర్థం. అందులో ఏసీ ఉంటుంది లోపల. అయిన ఒకసారి ఇలా సార్ గంట పెడతాం. అది ఆస్వాదించడం ఉంటుంది. అలాగే ఈ ప్రకృతి చూసి ఆస్వాదించే ఆనందం ఉంటుంది. ఒక వ్యక్తి వచ్చాడు, వాణిజ్యం ఆస్వాదించబడుతున్నాడు. శత్రువైనా మిత్రువైనా పడతారు. శత్రువు వచ్చాడు, వాటి అనుకోండి, ఓహో ఇటువంటి భావాలు మనకు ఉండకుంటే మనకు ఆనందంగా ఉంటుంది. రిలీజ్ చేసుకోగలిగితే అంతటా ఆనందం ఉంటుందండి. ఎందుకు ఆనందం లేదు? గడ్డి పరంలో కూడా ఆనందం ఉంది. దాన్ని చూడగలిగితే గడ్డి పరగ చూడండి, చుక్కితే అనిస్తుంది, మళ్ళా సైకిల్ వేస్తుంది. అది చదువుకోండి. ఓహో ఆ గడ్డి పరుగు కూడా మనకి ఎంత చూపిస్తుంటారు. ఆయన ఎవరైనా ఎలిజీ కట్టాడు ఏమంటాం, వంగుతాం. ఆ తర్వాత పడిపోయేటప్పుడు మనం వేసుకుంటుంటాం. తనకు తగ్గించుకున్నవాడు భగవంతుడి పీఠ పాత్ర అవుతాడు అంటాడు బైబిల్. దాన్ని వినయం అంటారు. మరి ఈ భావన అనుకున్నాం అనుకోండి, ఆనందం ఉండదా? ఖచ్చితంగా ఉండి చేరుతుందంటే. అందుకే ఈ స్థితి కూడా చైతన్యమయము. ఆ నిజాన్ని వాస్తవంగా అవగాహన చేసుకోవడం ద్వారానే మనం బంధ విముక్తులు కావచ్చు. ఆ వాస్తవాన్ని అనుభవం చేసుకోవాలి. అది కుటుంబమా, పిల్లల సంసారమా, సామాజికమా అన్ని కూడా. అటాచ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం, డిటాచ్మెంట్ ఉంటే ఆనందం. మంది కాదనుకుంటే ఆనందం, మంది అనుకుంటే దుఃఖం. అక్కడ ఆలోచించాలి. ఆ మంది అనుకోవడం వల్ల ఏ నష్టం ఉందో, లాభం ఉందా? అన్నిటికీ ఆధారమైన చైతన్యం బ్రహ్మ విద్య యొక్క మహేశ్వర స్వరూపము. అంటే సృష్టి, స్థితి, లయ అన్నిటికీ ఆధారం ఏంటి? పుట్టడం, పెరగడం, నశించడం. మూడే ఇష్టంతా కూడా. అంటే అది పెరగడం ఉంటుంది, నశించడం ఉంటుంది. దాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు. సృష్టి, స్థితి, లయ అన్నారు. ఈ సృష్టి అంతా కూడా అన్నిటికీ ఆధారం ఈ 3 వల్ల జరుగుతుంది. ఏదంటే ఈ వస్తువు సృష్టిపడింది, పనిచేస్తుంది, మన నాశనం అయిపోతుంది. ఈ వస్తువు పుట్టి ఉంది, పెరుగుతుంది, మన నాశనం అయిపోతుంది. ప్రతి ఒక్కటి అంతే. కాబట్టి ఈ ఆధారం అంతా కూడా అదే. ఈ 3
యొక్క స్క్రీనే మనం చూస్తున్నాం. వివిధ దృక్పథాలు చూసినప్పుడు అది 3 రకాలుగా చెప్పబడుతుంది. 3 రకాల మనకు కనిపిస్తుంది. అది పుట్టినట్టుగా, పెరిగినట్టుగా, నశించినట్టుగా. ఆ చైతన్యమే గురు స్వరూపంలో ఉన్నాడు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నాం. ఆ గురువే మన ఆలోచన లెక్కిస్తున్నాడు. ఆ గురువే మన ఆలోచన పరంపరను స్థిరపరుస్తున్నాడు. ఆ గురువే మనల్ని ఆనందం లయం చేస్తున్నాడు. ఆ 3 సృష్టికర్తలు వీళ్ళు. దత్తాత్రేయుడు గురుతత్వం ఎలా ఉందో అని గురుతత్వం ఏంటో అని మనకు తెలుస్తున్నాడు. అంటే ఆలోచన చేస్తున్నాడు. సరైన గురువు అంటే ఎవరు మన గురుతత్వం అర్థమైంది. అంటే మన ఆలోచన సృష్టించాడు. ఆలోచన గురుతత్వాన్ని సాయినాథుడు అనుభవాల ద్వారా ఒరే గురువు అంటే ఇలా ఉంటాడు అని అనుభవాల ద్వారా మనకి స్థితి చేశాడు. అంటే ఆనందిస్తాను నాకు అనుభవం కలిగింది. ఇప్పుడు బాబా అనుభవం లేకపోతే ఇప్పుడు బాబాని ఆరాధిస్తాను. ఏ దేవుడిని ఆరాధిస్తాం కదా, బాబాని పెట్టుకున్నాం కానీ బాబాని చెప్తున్నాం ఇక్కడ. అంటే దత్తాత్రేయుడు ఆలోచించాడు. ఆ ఆలోచన వాస్తవంగా అసత్యం కాదు. అనేక అనుభవాల ద్వారా కూర్చునేంత కలిసి నేను సర్వజ్ఞుడిగా, సర్వవ్యాపకుడిగా, సర్వసముద్రుడిగా ఆయన మనకి నిలిపించాడు. అతి ఉంది కాబట్టి మనం దేవుడు దండం పెడుతున్నాం బాబాకి. బలమైన భాషలు ఏం చేస్తామంటే ఆ అనుభూతి లయం చేస్తున్నాడు సత్సంగం ద్వారా. మనం బాబా పుస్తకం చదివా ఇంతకు ముందు. చదివినప్పుడు మన మనసు లయం అయిందా, ఏదో కథగా చదివాం, అనుభవం వచ్చింది. ఆ స్థితిలోనే ఉన్నాం మనం, లయం కాలే. ఇప్పుడు భాష సత్సంగాల ద్వారా మనం లయం చేస్తున్నాడు. అప్పుడేమవుతుంది, ఒక్క వాక్యం విన్నా కూడా మనకి ఆ సంఘటన అంతా గుర్తొస్తుందా లేదా కష్టంగా. అందులో ఆయన సృష్టికర్త, ఆయన స్థితికర్త, ఆయన లయకర్త. అందుకుని పటాలు ఇలా పెట్టడం. ఎందుకు మార్చి పెట్టలేదంటే ఎందుకు మార్చి పెట్టదు. మధ్యలో దత్తాత్రేయుని మాటలు పక్క ఎందుకు పెట్టలేదంటే ఇది కారణం. ఇది ఈ ఆలోచన సృష్టించాడు, ఆలోచన స్థిరపరిచాడు బాబా. ఆ స్థిరపరిచిన బాబాని భగవాన్ మాట సత్సంగం ద్వారా మనం లయం చేశాడు. నిజంగా సత్సంగం అనేది లయం చేయకపోతే మనకు ఆనందం ఉంటుందా? అందుకని సృష్టి స్థితి లయకర్త అనమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ సత్యాన్ని నిజంగా నిరంతరము గుర్తించు. ఆ గుర్తించే చేసేను ప్రతి వారి లోపల ఉంది అన్నాడు రమణ. నిజమైన గురువు మనలోనే చైతన్య స్వరూపుడుగా ఉన్నాడని నిరూపించేస్తున్నాడు. నిజమైన గురువు పదం వాడేవాడి ఇక్కడ. నిజమైన గురువు మనలోనే చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. లోపల భగవంతుడు ఉన్నాడు. బాబా ఇది అనుభవం ఏమి లేదు. అతను మనసులో ఉన్న భావాన్ని నిరూపించాలే లేదా? మరి బాబా చేతుల్లో 2 ముస్లిం పిల్లలు వస్తారు. వచ్చినప్పుడు నా చదువు నీకు వెళ్ళిపోవాలంటాడు. బాబా కూర్చొని పెడతాడు. కూర్చొని పెడతానే ఒక యువత ముందుకు తీస్తానే మళ్ళీ చూడాలనిపిస్తుంది నా చదువుకి. వెంటనే బాబా ఏం చేస్తాడు, మీరు బాబా చదివారా? చదివిన అర్థమవుతుంది. ఓకే, బాబా వెళ్ళి స్కీల్ వచ్చారు. ఒకేమో మధ్యవర్తురాలు, ఒకేమో యువతి. మామూలుగా ముసుగు వేసుకుంటారు. ముసుగు స్కీల్ గురువుల దగ్గర మాత్రం తీయాలి. సరే వాళ్ళు తీసి ఎక్కడ నమ్మకం తెలిసి నాన్న దగ్గర వెళ్ళిపోతారంటారు. బాబా కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి ముసుగు తీసి తను పెడతారు బాబాకి. సరే యువతి తీసినప్పటికీ మళ్ళా చూడాలనిపిస్తుంది వీడికి. సహజం. వెంటనే బాబా వేసాడు, అది లంకాకుంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సన్నిధిలో కూడా నాకు ఇటువంటి బుద్ధి వచ్చింది. మీరు బాగా మాట్లాడారు, మీరు బాగా ఆలోచించు. అందమైన ఇష్టం తీసాం. మరి అందమైన సృష్టించిన వాడు ఎవడు? వారికి ఎంత అందంగా ఉంటుంది. ఇక ఆలోచించు. అప్పుడు ఆలోచించిపోతాం. అందరూ శక్తి స్వరూపులు అనుకున్నాను అనుకోండి, భావం ఎలా ఉంటుంది? మీరందరూ నా అమ్మలు అనుకున్నాను అనుకోండి, భావం ఎలా? అందుకే కొయ్యను చూసినా కోమలను చూసినా ఒకే భావం పెడతారు. మరి ఆ కోమలు చూసిన వాడికి ఎంత అందంగా ఉంటాడు అంటే అది లోపల వాడు ఉన్నాడు అంటే నీకు గుర్తు అలర్ట్ అవుతావు. నాకు అలర్ట్ కాలేదు. అందుకే చెప్తున్నాడు, నిజమైన గురువు మనలోనే చదివినప్పుడు హెచ్చరిక చేస్తుంటాడు. వాడే మనస్సాక్షి. మీరు మనస్సాక్షి అంటాను మనం ఆ పదం వాడదు. మనస్సాక్షి చెప్తారు అంటాం అంటే
లోపల భగవంతుడు వాతాటికి చెప్పురా అంటాం. కానీ తప్పించుకుంటాను కలపడ కదా వాడిని. ఆ మనస్సాక్షి భగవంతుడు. ఇది రమణ చెప్పాడు. యోగి వేమన పట్టాడు. ఒక పద్యులు ఎంత అర్థం ఉందండి. అదే రమణకి చెప్పారు. పోనీ బైబిల్లో కూడా ఏం చెప్పాడు ఆయన, బీ స్టిల్ అండ్ నౌ దట్ ఐ ఆమ్ గాడ్ అన్నాడు. అందరూ చెప్పింది ఒకటేనండి. బైబిల్ చెప్పినా ప్రభుత్వం చెప్పినా అందరూ ఒకే మనం చెప్పాడు. దాని అర్థం ఏంటంటే నిశ్చలంగా ఉండు, నీలోని నేనే దైవమని గుర్తించు. ఇది బైబిల్ చెప్పిన మాట. బీ స్టిల్ అండ్ నౌ దట్ ఐ ఆమ్ గాడ్. మన మనస్సాక్షి అంతరాత్మీయ దేవుడు అండి. నా లోపల దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు మా భావాలకు ఆలోచనలు నడకని పరిశుద్ధంగా ఉంటుంది. దేవాలయం వెళ్ళిన తర్వాత మనం ఎంత పవిత్రంగా మనం చూస్తామండి. అంటే అది కూర్చొని ఉన్నాడు భావన ఉంటుంది కదండి. దేహమే దేవాలయం. ఈ పదవి నడుస్తుంది. మరి దేహమే దేవాలయం. ఈ దేహమే దేవాలయం అనుకున్నప్పుడు లోపల భగవంతుడు ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నాం, లోపల భగవంతుని దిగే చూస్తున్నాం అనే భావన ఎంతమంది ఉంటుంది. నిజమా అంటే భగవద్గీత ప్రమాణం మనకు. ఇక్కడ కూడా చెప్పాడు, ఆకలి వేద శక్తిలోపల నేనే జీవనం చేస్తున్నాను అన్నమాట. విన్నా వినుంటాడు. జీవనం చేస్తున్నా అప్పుడేంటి లోపల చూసేవాడు కృష్ణుడే కదా. మరి ఆహారం ఎవరు పెడుతున్నాడు, కృష్ణుడికి ఎవరు పెడుతున్నాడు అంటే లోపల ఉన్నాడు కదా ఆయన. ఈ భావంతో ఎంత ఆనందం ఉంది. ఇదేంటి చెప్పడం ఇది వస్తువులా వ్యక్తుల్లా ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా సరే ఆనందంగా ఉండవచ్చు. అంటే రాకాడు బాబా ఒక ఆయన ఉన్నాడు. అడిగిన నువ్వు ఎలా ఒంటరిగా ఉంటున్నావు అన్నాడు. నేనే ఒంటరిగా ఉన్నానండి, నాకు ఈ వ్యక్తి ఉంది, ఈ క్యామరా ఉంది, కొంతమంది పాలు ఉన్నాడు. అంటే వాళ్ళు కూడా భగవంతుడు చూశారు, నేను ఒంటరిగా లేదు అంటే వాళ్ళు భయం ఉంటుంది. వాళ్ళు మనకి ఎవరు లేరు కొంటే మనకి ఒంటరి అది ఒంటరి మనకి భయం ఉంటుంది. మనకి ఎవరు లేరు అందరూ ఉంటారు మనకి, కానీ ఎవరు లేరు తీసుకుంటుంది. అందరూ సహాయం చేస్తూనే ఉంటారు మనకి, కానీ భయం ఉంటారు. ఆ భయమే మృత్యు అంటారు. అలాగే ప్రవక్త ఏం చెప్పాడు చూడండి, భగవంతుడు తాను భక్తుడికి అతని కంకణాల కంటే కూడా సన్నిహితంగా అని చెప్పాడు ఖురాన్లో. కంకణాల కంటే కూడా ఇంకా సన్నిహితంగా ఉన్నాడంట. అంటే లోపలే ఉన్నాడు. అది గుర్తించు. దానినే బౌద్ధ మతం కూడా చెప్పారు. నిర్మాణం అన్నారు, మన వాళ్ళు ఆనందం అన్నారు. మతాలంతా వేరు, భావం మాత్రం. ఇప్పుడు ఆనందం ఎక్కడుంది? మనలోనే ఉంది. వస్తువులు లేదు, వ్యక్తులు లేదు, పరిస్థితులు లేదు. ఆ ఆనందం పొందాలంటే రీసెర్చ్ చేయి, పరిశీలించు, అది జరుగుతుంది. నేను రీసెర్చ్ చేయను, నాకు నాకు ఎలా తెలుస్తుందండి? బియ్యం నా ఇంట్లో ఉంది, అన్నం కావాలి, వస్తుందా? ఆ కావాల్సిన పెట్టుకుంటాను. దేవుడు లేడు, నువ్వు తెలుసుకోవాలందా? అప్పుడు శోధించు. నువ్వు దేవుడు ఏంటి చెప్పేసేట దీనట్టు అన్నం అవుతుంది అంటే ఎట్లా? అది దానికి కావాల్సిన ప్రయోగం చేయి. ఎవరు అనిపిస్తే అది అన్నం అవుతుంది. అలాగే కూడా దేవుడు లేదండి, అంత నాస్తికం, అంత కూటకమండి అని అంటున్నప్పుడు మరి మూర్ఖత్వం ఉన్నానా, తెలుసుకోనానా? పరిశోధించకుండానే పరిశోధించి తెలుసు, నిరూపించు. అది మాత్రం చేయండి. మూఢనమ్మకాలను విమర్శిస్తూ ఆధ్యాత్మిక భక్తి పోటకమంటున్నాం. మూఢనమ్మకాలను విమర్శిస్తున్నాను, ఆధ్యాత్మిక విమర్శించే ఛాన్సే లేదు. ఆధ్యాత్మికం అంటే ఆనందం. ఆనందం నాకు కూడా కావాలి కదా. చేస్తే ఈరోజు అధ్యాయం మతం ఎందుకు బదల ముందు బాబా చెప్తే రాయలైనా మతం ఎందుకు రాశాడు అంటే సైన్స్ ప్రకారం కూడా భగవతత్వం ఉంది, ముందు తెలుసుకోండి. బుద్ధిగా ఎవరిని ఆదించబడి అవసరం లేదు అని ఉచిత మొత్తం అనేక సైంటిస్టుల యొక్క రిజర్వ్ కొన్ని వేల సైంటిస్టులు ప్రధాన మనిషి గారు చదివి మనకి అందించారు. అందుకే మతం ఎందుకనే పుస్తకాన్ని మనం అన్ని పుస్తకాలు అయినా కాబట్టి చూస్తున్నాం. కాబట్టి ఆనందో బ్రహ్మం పొందాలంటే నువ్వు రీసెర్చ్ చేస్తే తప్పకుండా కూడా ఆనందం మన ఉన్న చోటనే ఉంటుంది. నువ్వు పిచ్చి రాయి తీసినా కూడా సరే అందులో కూడా నువ్వు ఆనందం అనుభవించవచ్చు. గట్టి పరగతి తీసినా సరే నువ్వు ఆనందం అనుభవించవచ్చు. ఆ ఆనందం అందరం పొందాలని దానికి ఆలంబనంగా బాబా తీసుకోమన్నాడు. లేదా వాళ్ళ ఇష్టదేవాలు తీసుకోమన్నాడు. వాళ్ళ ఇష్టదేవాలు తీసుకుంటే అది ఆనందం ఉంటుంది.
ఆ తత్వం తెలిపేది ఈ గ్రంథం యొక్క తత్వం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మహారాజ్ కీ జై.